ఆ కేసు అనేది లేదండి, అంటే చెప్పలేదు డిపార్ట్మెంట్ వారు. మనకి ఓన్లీ పర్చేజు, సక్సెషన్, గిఫ్ట్, విల్ అనేది ఉంది. అది యాడ్ చేస్తాం చెప్పండి. ఓకే, మీరు అనేది ఏంటంటే పార్టీషన్. అవును సార్, పార్టీషన్ ద్వారా ఇప్పుడు అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్నప్పుడు ఎలాగా? ఓకే, ఓకే, మ్యుటేషన్ టైప్లో పార్టీషన్ అనేది కూడా యాడ్ చేయాలని అడుగుతున్నారు. అవును సార్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ తర్వాత మీరు జాయింట్ పట్టా ఒకటి, ఇన్ కేస్ ఆఫ్ మైనర్ కేసులో ఏ విధంగా అప్లై చేయాలనేది. అవును, అక్కడ కూడా మైనర్ అన్నప్పుడు కూడా పేరెంట్ చైల్డ్ ఇద్దరి జాయింట్ ఫోటోని గతంలో ఫీడ్ చేసేవాళ్ళం. ఫోటోని సైన్ కాదు, ఫోటోస్ ని జాయింట్ ఫోటోని అటాచ్ చేసేవాళ్ళం. ఓకేనండి, ఇప్పుడు ఎలాగ చేయాలి? ఓకే సార్. పోతే సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, ఇప్పుడు మీరు ఈ నోట్ చేసుకుంటున్నారు కదా ఫీడ్బ్యాక్ క్వశ్చన్స్, అవునండి, మళ్ళీ ఆ పర్టికులర్ పర్సన్ కి ఫోన్ చేసి చెప్తున్నారు. బట్ అలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మాకు తెలియట్లేదు. మరి ఆ ఆన్సర్స్ మళ్ళీ మేము ఎలా తెలుసుకోవాలి? ఓకే, అంటే మేము ఇప్పుడు మీరు ఇండివిజువల్గా మేము ఫోన్ నెంబర్స్ తీసుకుంటున్నాం కాబట్టి, ఓకే, ఈ కేసు అనేది మేము ఇంకా డీటెయిల్గా మేము ఫోన్ చేసి కనుక్కుంటాము. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇది డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ అంటే సజెషన్స్ చెప్తే మేము అందరికీ ఇంప్లిమెంట్ అయిపోద్ది కాబట్టి అది అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, మేము ఎఫ్ఏక్యూస్ అనేది కూడా మేము తయారు చేస్తాము. ఓకే, ఎఫ్ఏక్యూస్ మనకు అన్ని సర్వీసుల మీద ఉన్న సిచ్యువేషన్స్, డౌట్స్, క్లారిఫికేషన్ వేరు సార్. ఇది మేజర్ ఇష్యూ పాస్బుక్ సర్వీస్ అనేది. టైం టేకను, కొంత డౌట్స్, టెన్షన్, ఆపరేటర్ కూడా కొంత రిస్క్ అనేది క్యారీ అవుతుంది. కాకపోతే అమౌంట్ కూడా ఏదో 35 రూపీస్ అయితే వేరు, ఇది కాస్ట్లీ 135 రూపీస్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మేము కొంచెం ఈ రిస్క్ ఫేస్ చేస్తున్నాం సార్. అవునండి, డెఫినెట్లీ మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. మేము ఎఫ్ఏక్యూస్ లాగా మేము ఆల్రెడీ కొన్ని ఉన్నాయి మీ సేవా పోర్టల్లో ఎఫ్ఏక్యూస్ ఉన్నాయి. ఈ ఎఫ్ఏక్యూస్లో కూడా మేము లేటెస్ట్గా ఈ క్వశ్చనర్ అంతా మేము అప్డేట్ చేస్తాము. దీనికి సొల్యూషన్ ఏంటనేది కూడా అప్డేట్ చేస్తాము. ప్లస్ మీరు అడిగిన క్వశ్చన్స్ వ్యాలిడ్గానే మంచి వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మేము ఈ డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్తాము. వాళ్ళు ఒకవేళ దీనికి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తే మేము డైరెక్ట్గా మేము అప్లికేషన్లోనే అప్డేట్ చేస్తాము ఆ ఫెసిలిటీ. ఇప్పుడు మీరు పార్టీషన్ అని అడిగారు, అది ఒకవేళ ఓకే అనుకుంటే మేము డైరెక్ట్గానే చేసేస్తాం. ఆ ఫెసిలిటీ అనేది ఆన్లైన్లో ఇచ్చేస్తాం. ఓకే, నమస్తే, చెప్పండి. వెంకటరెడ్డి, నూజెండ్ల నుంచి అండి. సార్, ఎక్కడి నుంచి సార్? నూజెండ్ల సార్, గుంటూరు డిస్టిక్. గుంటూరు డిస్టిక్, నూజెండ్ల సార్. నూజెండ్ల, అవును సార్. చెప్పండి సార్. పాస్బుక్ లో అప్లై చేసేటప్పుడు సార్ మనకి కంపెనీ పేరుతో కూడా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి సార్, ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కూడా. కంపెనీ పేరుతోటి? కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కూడా పాస్బుక్ ఇష్యూ చేస్తున్నారు. ఓకే, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు పాస్బుక్ లో చేంజ్ చేయమంటున్నారు, కానీ ఒక పాస్బుక్ లకు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్ ఏమో రిజిస్టర్ కావట్లేదు. ఓకే, అలాంటి టైంలో ఏమవుతుందంటే మాకు పాస్బుక్ లు వేరే ప్రొపరేటర్ ఉన్నారు, ఇంతకు ముందు మా పేరుతో ట్రాన్స్ఫర్ అయింది కదా, పాస్బుక్ లు మార్చమంటారండి. ఓకే, అది ప్రాబ్లం అవుతుంది సార్. ఇంకోటి ఏంటంటే సార్, చెప్పండి, పాస్బుక్ లు అప్లై చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్లు అన్ని స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసడానికి ఎక్కువ టైం తీసుకుంటుందండి. ఓకే, ఈ డాక్యుమెంట్లు స్కానింగ్ చేసి అప్లోడ్ చేయడానికి మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఆధార్ సర్వర్, ఆధార్ లో ఎన్రోల్మెంట్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అయితే మనకి ఈజీగా ఉంటుందండి. ఓకే, మనం ఇలా స్కాన్ చేసుకుని పెట్టుకుని మొత్తం చేసిన తర్వాత అదే సైజులు మారిపోతున్నాయి, అప్లోడ్ చేసేందుకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఒక పాస్బుక్ చేయాలంటే మినిమం ½ అవర్ అబౌవ్ టైం అవుతుందండి. ఓకే, ప్లస్ దీనికి వచ్చే కమిషన్ కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల, మా బి కేటగిరీ సర్వీస్ లో పెట్టడం వలన కమిషన్ తక్కువగా ఉండటం వలన ఇంత వర్క్ చేసినా కూడా ఈ 10 రూపాయలు చిల్లరే వస్తున్నాయి కదా అని చెప్పేసి బాగా ఇబ్బందికరంగా ఉందండి. వర్క్ ఏమో పెంచి ఉంది, అది చాలా తక్కువ ఉందండి. డిపార్ట్మెంట్ వారి దగ్గర ఇది మన డైరెక్టర్ వాళ్ళు డిసైడ్ చేసి చేయాల్సిందండి, అది కమిషన్ పెంచడం అలాంటి విషయాల్లో. కాకపోతే మీరు చెప్పారు కాబట్టి మేము ఆ విషయాన్ని డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్తాము. ఇట్లా డాక్యుమెంట్స్ ఎక్కువ ఉండి తర్వాత అప్లికేషన్స్ ఎక్కువ ఉండే సర్వీసెస్కి కొంచెం సర్వీస్ ఛార్జ్ పెంచాలి అనే ఆలోచన కూడా డిపార్ట్మెంట్ వారి దగ్గర ఉంది.
వాళ్ళు అది స్టడీ చేస్తున్నారు. ఎందుకంటే అవన్నీ స్టాచ్యురీ రిలేటెడ్ కాబట్టి, వాళ్ళు పాలసీ మ్యాటర్స్ కాబట్టి రెస్పెక్టివ్ ఆఫీసర్స్ తోటి వాళ్ళు డిస్కస్ చేసుకొనే వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు కూడా చాలామంది చాలా ఆపరేటర్స్ చెప్పున్నారు. కమిషన్ విషయంలో అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు అన్నట్టు డాక్యుమెంట్స్ అప్లోడ్ టైం పడుతుందంటే మీరు సైజు కొంచెం తగ్గించుకొని రిజల్యూషన్ తగ్గించుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవును సార్, మనకు ఏ మీసేవా రిలేటెడ్ దానికైనా సరే మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ఇప్పుడు ఆధార్ లో మనం ఏ రకంగా అయితే అప్లోడ్ చేసే సిస్టమ్ ఉందో ఆ సాఫ్ట్వేర్ కనుకైతే మా ఆపరేటర్స్ మొత్తానికి చాలా ఫ్రెండ్లీగా ఉందండి ఆ సాఫ్ట్వేర్. అంటే ఏది ఆధార్ ఎన్రోల్మెంట్దా? ఆధార్ ఎన్రోల్మెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ స్కానింగ్ పెట్టేస్తుంటే స్కాన్ అయిపోద్దండి. ఓకే, ఒకేసారి స్కాన్ అయిపోయి అప్లోడ్ అయిపోద్ది అంటారు. అప్లోడ్ అంటే ప్యాకెట్లు తర్వాత అప్లోడ్ చేస్తామండి. ఆఫ్లైన్ వర్క్ కాబట్టి. కానీ స్కానింగ్ సిస్టమ్ మాత్రం ఆ సాఫ్ట్వేర్ బాగుందండి. ఓకేనండి, ఒకసారి మేము అది వెరిఫై చేసి ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఆ విధంగా మేము పెట్టే ప్రయత్నం చేస్తాము. ఓకే సార్, ఓకేనండి. చాలామంది ఈ సర్వీసెస్ గురించి కాల్ చేశారు. ఎక్కువ డొమైన్ రిలేటెడ్ ఇష్యూస్ మనకి చెప్పున్నారు. మేము వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ మేము కాల్ చేసి డీటెయిల్స్గా అడిగి తర్వాత దానికి సొల్యూషన్స్ కూడా మేము డిపార్ట్మెంట్ వారు తీసుకొని ఒకవేళ వాళ్ళు ఓకే చేసినట్లయితే కనుక వాటికి కూడా అప్లై ఆ కేసెస్లో కూడా ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి సాఫ్ట్వేర్లో పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొని ట్రైనింగ్ ఇచ్చినటువంటి కిరణ్ గారికి, అట్లనే డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఐసి డిపార్ట్మెంట్ నుంచి రామారావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. నమస్తే.